హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో కొనసాగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, రానున్నటువంటి 15 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షాలు నమోదవుతున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, సిరిసిల్ల, మెదక్ ప్రాంతాల్లో అత్యధికంగా ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం షార్టెడ్ రెయిన్స్ ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు మాత్రం భారీగా నమోదవుతున్నాయి. హైదరాబాద్, అదేవిధంగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో కూడా. ఇక ఆ తరువాత ఉత్తర కోస్తా జిల్లాలో మరొకసారి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు అవుతాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికైతే ఉష్ణోగ్రతలు భారీగానే కొనసాగుతున్నాయి. ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణకి మాత్రం మే 18 నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది.